అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజా వైద్యారోగ్య శాఖ సంచాలకుల కార్యాలయ అధికారి అయిన డాక్టర్ రవీందర్ నాయక్ మరియు అడిషనల్ డైరెక్టర్ అయిన కె శశశ్రీ, అక్కడున్న సూపరింటెండెంట్ దామోదర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏవో, కామేశ్వరరావు మరియు రాజగోపాల్ రాటి, ఇదంతా ఒక దొంగల ముఠాలాగా వ్యవహరిస్తూ ఉన్నది. వైద్య ఆరోగ్య శాఖలో విజిలెన్స్ విభాగం అంటేనే పైసలు పోగేసుకునేది అని అర్థమవుతా ఉంది. మరి ప్రజా వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయ అధికారి అయిన డాక్టర్ రవీందర్ నాయక్ గతంలో ఏం చెప్పాడు? మేము గవర్నమెంట్కు రాసినాము, గవర్నమెంట్ నుంచి ఆన్సర్ రాగానే మేము అతని మీద చర్యలు తీసుకుంటాము, మాకేమన్నా చుట్టమా అని అడిగాం. డాక్టర్ రవీందర్ నాయక్ని ఒకటే చెప్తా ఉన్నా, నీకు మత్సా శ్రీకాంత్ చుట్టం కాదు, కానీ మత్సా శ్రీకాంత్ సొమ్ముడు చుట్టం నీకు, అది గుర్తెరిగినవు నువ్వు బాగా. ఇప్పటికే మింగాల్సినంత మింగినవు, తినాల్సినంత తిన్నావు, బొర్ర బాగా పెంచినవు. శశశ్రీ అంటది ఈయనకు పవర్స్ లేవు, చేయాల్సింది కమిషనర్ అంటది. కమిషనర్ ఏం చేస్తుందమ్మా? కమిషనర్ ఏం చేస్తుంది? డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చేయాల్సిన పని కమిషనర్ చేస్తుందా? ఎట్లా చేస్తుంది? ఎందుకు ఇట్లాంటి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు మీరు? శ్రీకాంత్ ఇచ్చే సొమ్ములకు అమ్ముడు పోయారా మీరు? లేదు, మేము అమ్ముడు పోలేదు అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రమాణం చేస్తారా మీరు ఐదుగురు అని అడుగుతున్నా. మత్స శ్రీకాంత్ మీద ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదూప్ దిశెట్టి గారు 7/1/26న ఆర్సీ నెంబర్ E1 3698/2023 ఇచ్చి 7/1/26న మీకు లెటర్ పెట్టిండు. దాని మీద చర్యలు లేవు. మళ్ళీ నేను ఖమ్మం కలెక్టర్ గారిని కలిసిన సందర్భంలో ఆర్సీ నెంబర్ E1 3698/2023 డేటెడ్ 1/11/2026న మళ్ళీ ఒక రిమైండర్ పెట్టడం జరిగింది. దాని మీద చర్యలు లేవు. అదే ఆర్సీ నెంబర్ మీద 18/3/26న కూడా మళ్ళీ ఒక రిమైండర్ పెట్టడం జరిగింది. ఖమ్మం కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలకే దిక్కు లేనప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో సామాన్యుడి పరిస్థితి ఏందో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరూ కూడా గమనించుకోండి. మళ్ళీ ఒక సందర్భంలో నేను డాక్టర్ రవీందర్ నాయక్ని కలిసినప్పుడు రవీందర్ నాయక్ ఏం మాట్లాడిండు? గవర్నమెంట్కు రాసినవని చెప్పేసి అన్నాడు. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నాడు. గవర్నమెంట్ నుంచి ఎప్పుడు వచ్చింది? 23/4/26న వచ్చింది అతని మీద చర్యలు తీసుకోమని. దీనికంటే ముందే 27/1/24 చర్యలు తీసుకోమని చెప్తే 27/1/24న వచ్చిన గవర్నమెంట్ మెమోని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు. ఫ్రిడ్జ్లో పెట్టిన అధికారి ఎవడో బయటికి రావాలి. మరి 27/1/20న గవర్నమెంట్ మెమో ఇచ్చి శ్రీకాంత్ మీద చర్యలు తీసుకున్నప్పుడు 2 సంవత్సరాల కిందనే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? శ్రీకాంత్కి అమ్ముడు పోయారా, లేదంటే శ్రీకాంత్కి ఇంకేమైనా మీకు ఇది చేశారా అని తెలియాల్సిన అవసరం ఉంది. ఏ మంచి అడ్డం పడుతుండో అడిగి చెప్పండి, నేను వాడి దగ్గర పోయి కూర్చుంటా. ఒక పక్క నకిలీ విత్తనాలు పట్టుకుంటారు, ఒక నకిలీ విత్తనాల మీద కేసు పెడతారు, ఇంకో పక్క పిఎస్ఆర్ ఆంజనేయులో IPS పెట్టి లోన్ వేస్తారు. అదే ఏపీలో కృష్ణ సిఐ మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో వేస్తారు. అంటే రాజ్యాంగం వాళ్ళకొక తిరిగి ఉంది. ఈ మత్సా శ్రీకాంత్కి సపరేట్ ఉందా రాజ్యాంగం? లేదంటే రవీందర్ నాయక్ సపరేట్గా రాసిందా రాజ్యాంగం? నేను రవీందర్ నాయక్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, రవీందర్ నాయక్ నువ్వు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించు. నువ్వు భారతదేశ పౌరుడివి, భారతదేశ రాజ్యాంగానికి అనుగుణంగా బతకాల్సినోడివి, అనుగుణంగా పనిచేయాల్సినోడివి. నువ్వు దొంగ మాటలు, అబద్ధాల మాటలు, లంగా మాటలు ఇంకెన్నాళ్ళు మాట్లాడతారు మీరు?
అంతేకాకుండా ఆ నలుగురు పోయింది, ఆ 5గురు అన్నట్టు వచ్చింది వైద్య ఆరోగ్య శాఖలో. మీరు ఖచ్చితంగా మత్స్యాశాఖ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే ఎడల మీ పైన నేను న్యాయస్థానానికి వెళ్ళి మీ యొక్క తప్పులన్నీ ఎత్తి చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీకాంత్ మీద చర్యలు తీసుకోవడానికి కారణాలు ఏందో కూడా నువ్వు న్యాయస్థానంలో చెప్పవలసి ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ రవీంద్ర నాయక్ కామేశ్వరరావు నీ మీద చెప్తూనే ఉండు, నాకు తెలియదు ఆఫీసర్ గారిని అడుగు బాగుంటాడు. రాజగోపాల్ లాంటి నడితే నాకు తెలియదు ఆఫీసర్ గారిని అడుగు బాగుంటాడు. శశిశ్రీ నడితే డైరెక్టర్ని కలమంటది. నేననే మాటలు కాదు, వాళ్ళనే మాటలే చెప్తున్నా. ఆఫీసర్ గాడు అని చెప్పిండు కామేశ్వరరావు. నా దగ్గర రికార్డు ఉంది, నీకు పంపించమంటావా చెప్పు, పంపిస్తా. నీ కింది ఆఫీసర్లకే నువ్వు అంటే విలువ లేనప్పుడు సామాన్యుడికి ఇంకేం విలువ ఉంటుంది? నేను అదే విధంగా నేను హెచ్చరిస్తా ఉన్నా డాక్టర్ రవీంద్ర నాయక్, నువ్వు తక్షణమే మత్స్య శ్రీకాంత్ మీద చర్యలు తీసుకోవాలి, మత్స్య శ్రీకాంత్ని తక్షణమే సర్వీస్ రిమూవ్ చేయాలి అని నేను హెచ్చరిస్తా ఉన్నా, నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నా.